వెల్కమ్ టు రాజనీతి. రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ వైసీపీ నాయకుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి గారు మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అటాక్ చేశారు. ఆయన రాజకీయాలకు విరామం ప్రకటిస్తానని చెప్పిన తర్వాత ఇప్పటివరకు ఎప్పుడూ వైసీపీని అటాక్ చేయలే. కానీ ఇవాళ మొదటిసారిగా వైసీపీ మీద కూడా విమర్శలు గుప్పించారు. తెలుగు రాష్ట్రాల్లో హిందూ మతం మీద ఒక పథకం ప్రకారం దాడి జరుగుతూ ఉంది, మత మార్పిడిలు జరుగుతున్నాయని విమర్శలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వాళ్ళకి అండగా నిలబడుతుంది మత మార్పిడిలు చేసే వాళ్ళకని చెప్తూ ఇది హిందూ మతం మీద, దేశం మీద వైసీపీ చేస్తున్న దాడి అని తప్పుపట్టారు విజయసాయిరెడ్డి. ఇటీవల రావణ్ వివాదం, అలాగే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు. అలాగే ఫేస్బుక్లో కూడా పోస్ట్ పెట్టారు. ఆయన పోస్ట్ చేసింది యథాతథంగా చెప్తాను, ఒకసారి వినండి, జస్ట్ ఒక 1 minute. ఆయన ఏమేమి ట్వీట్ చేశారంటే, ఈ రావణ్లో ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు, వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు, వీరు ఏ సంస్కృతికి వారసులు, వీరి తండ్రులు తాతలు ఎవరు, వీరి మూలాలు ఎక్కడున్నాయి, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలి. హిందూ సోదరులు, నిజమైన దేశభక్తి భావాలు కలిగిన వాళ్ళు కొన్ని విషయాలు గమనించాలి. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళు, కన్వర్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ కులాలను వదిలిపెట్టకుండా పేరు చివరి కులాలకు సంబంధించిన తోకలు తగిలించుకొని వేరే మత వ్యవస్థలను నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా ప్రయోజనాలు పొందుతున్నారని ఆ ట్వీట్లో మెన్షన్ చేశారు. ఆయన పేరు చెప్పకపోయినా ఆ 2 అగ్ర కులాలు కమ్మ, రెడ్డి కులాలే. ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు కన్వర్ట్ అయ్యి ఫాదర్లుగా, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లకు అధిపతులుగా కూడా ఉన్నారు చాలామంది తెలుగు రాష్ట్రాల్లో. సో అలాంటి వాళ్ళని ఉద్దేశించి చెప్పుకుంటారు ఈయన. అలాగే భారతీయ సంస్కృతి మీద, మన దేవతల మీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారు తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సమాజం అంతా కూడా వాటిని ఖండించాలి. కులాలు చూడకుండా, మతాలు చూడకుండా ఖండించాలి. చట్టం వాళ్ళకి యావజ్జీవం లేదా ఉరిశిక్ష విధించాలి. అవసరమైతే ప్రభుత్వాలు చట్టాలను సవరించాలి. ఆ వ్యాఖ్యలు సమర్థించే వాళ్ళకు కూడా అదే స్థాయిలో గుణపాఠం చెప్పాలి. ఎవరైతే మతం మీద, దేశం మీద వ్యాఖ్యలు చేస్తారో అలాంటి వ్యాఖ్యలను చేసిన వాళ్ళతో పాటు వ్యాఖ్యలను సమర్థించే వాళ్ళకు కూడా శిక్షలు ఉండాలి. బలవంతపు మత మార్పిడిని, ప్రలోభాల ద్వారా మత మార్పిడిని సమర్థించటం మన సంస్కృతి మీద, మన దేశ సార్వభౌమత్వం మీద ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు అసభ్య పదజాలంతో దాడి చేయటం కొందరికి ఫ్యాషన్గా, హీరోయిజంగా మారింది. ఒక పథకం ప్రకారం తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లో కొన్ని కుటుంబాల వాళ్ళు మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వాళ్లతో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని, ప్రకాష్ రాజ్ని సమర్థించటం, వాళ్ళని హైలైట్ చేయటం అంటే అది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడి మాత్రమే. హిందూ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విభజించాలన్న కుట్రలను మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతో పాటు సమాజం కూడా వీళ్ళందరినీ వెలియాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఈ దేశద్రోహం, మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారండి. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభకు కూడా రాజీనామా చేశారు. రెండింటికి ఒకేసారి చేశారు. ఆ తర్వాత గుడ్ బై చెప్పారు. రాజకీయాలు గుడ్ బై చెప్తున్నానని చెప్పారు. ఇక్కడి నుంచి వ్యవసాయం చేసుకుంటా అన్నారు. అయితే ఆ తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అలాగే ఒక మీడియా హౌస్ స్టార్ట్ చేస్తున్నాను, ఆ మీడియా హౌస్ నుంచి శాటిలైట్ ఛానల్, డిజిటల్ ఛానల్స్ ఇవన్నీ కూడా మొదలు పెట్టబోతున్నట్టుగా ప్రకటించారు ఆయన. అప్పటి నుంచి ఆయన అడపదడప రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన అన్ని పదవులకు రాజీనామా చేసిన తర్వాత యాక్చువల్గా బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వామ్యం తెలుగుదేశం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆమోదం లేకుండా మేము చేర్చుకోమని అమిత్ షా చెప్పారన్న వార్తలు ప్రచారంలోకి వచ్చినాయి. సో విజయసాయిని చేర్చుకుంటే తెలుగుదేశం క్యాడర్లో డెఫినెట్గా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఆయన గత 5 ఏళ్ళు 8 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వీళ్ళందరినీ చాలా దారుణంగా దూషించారు, చాలా తప్పుడు ఆరోపణలు చేశారు. కాబట్టి తెలుగుదేశం క్యాడర్లో వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఆయన మీరు చేర్చుకుంటే మా క్యాడర్ వ్యతిరేకిస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పడంతో
ఆ చేరిక ఆగిపోయింది. ఆ తర్వాత నుంచి ఆయన బహుశా బీజేపీ మెప్పు కోసం అనుకుంటా కొత్త హిందుత్వవాదిగా మారిపోయారు. హిందూ మతం గురించి, సనాతన ధర్మం గురించి తరచుగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇదంతా బీజేపీ మెప్పు కోసం అనుకోవాలి. బీజేపీ మెప్పు కోసం అని ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో విజయసాయిరెడ్డి కూడా కీలకంగా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో విజయసాయిరెడ్డి ఏనాడు కూడా హిందూ మతం గురించి లేదా ఆ 5 ఏళ్లలో విచ్చలవిడిగా జరిగిన క్రైస్తవ మత మార్పిడిల గురించి మాట్లాడలేదు. రామతీర్థంలో రాముడి తల నరికినప్పుడు మాట్లాడలేదు. అంతర్వేదిలో రథం తగలబెట్టినప్పుడు మాట్లాడలేదు. పైగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో అసత్య ఆరోపణలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ని చంద్రబాబు కొట్టేశాడని, వెంకటేశ్వర స్వామి నగలు చంద్రబాబు బెడ్రూమ్లో దాచిపెట్టుకున్నాడని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కాలంలో పింక్ డైమండ్ లేదు, ఏమీ లేదు, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి, ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయడానికి దీన్ని మేము ఈ ఆరోపణలు చేశామని రమణ దీక్షితులే చెప్పారు స్వయంగా. ఇన్ని వేషాలు వేసిన తర్వాత ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణకు నడుం కట్టారు విజయసాయిరెడ్డి. హిందూ మతోద్ధారకుడు అవతారం ఎత్తారు. త్వరలోనే సనాతన ధర్మ పరిరక్షణ పాదయాత్రకు శ్రీకారం చుడతారు అన్న వార్తలు వస్తున్నాయి. రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తారంట సనాతన ధర్మ పరిరక్షణకు, హిందూ మత పరిరక్షణకు. ఈ హిందూ మత పరిరక్షణ అవతారం ఎత్తి బీజేపీకి దగ్గరయ్యే ఆలోచనలో విజయసాయి ఉన్నట్టు చెప్తున్నారు. నిజంగా భక్తితోనో లేదంటే రాజకీయ అనురక్తితోనో విజయసాయిరెడ్డి మారిపోయారు అనుకోవాలి. అయితే పూర్తిగా మారారా లేదంటే అది నమ్మలేం. ఆయన కాలాన్ని బట్టి నాలుకలు తిప్పటం అలవాటు కాబట్టి ఈ మార్పు ఎంతకాలం ఉంటుందో చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.